హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు వీడియోలో మనం మునగాకుతోటి కారం పొడి చూద్దామండి. మునగాకు అనేది మన హెల్త్కి చాలా మంచిది. మునగాకులో విటమిన్స్, అమినో యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి. ఇంకా ఇది థైరాయిడ్ని కూడా రెగ్యులేట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో ఇంకా కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మన కళ్ళకి అలాగే జుట్టుకి కూడా చాలా మంచిది. ఇంకా ఇది క్యాన్సర్ అనేది రాకుండా కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీన్ని చేసుకోవటం కోసం 1 స్పూను వేరుశనగపప్పులు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినప్పప్పు వేసుకొని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయినాక దీనిలోనే 2 స్పూన్స్ ధనియాలను కూడా వేసుకోవాలి. అలానే 1 స్పూను జీలకర్ర, ఇంకా 1 స్పూను నువ్వుల్ని కూడా వేసుకోవాలి. 10 ఎండుమిరపకాయలని కూడా వేసుకొని వీటిని అన్నిటినీ లో ఫ్లేమ్లో మాడిపోకుండా చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయినాక దీనిలో కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే పాన్లో మునగాకు వేసుకోవాలి. మునగాకు అనేది నేను ముందుగానే కడిగి గాలికి ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరబెట్టుకోవటం వల్ల మనకి చెమ్మ అనేది లేకుండా ఉంటుంది, కారపొడి కూడా పాడైపోకుండా ఉంటుంది. పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దానిలో మునగాకు వేసుకొని ఇలాగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మునగాకును కూడా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనకి 2 చల్లారిపోయినాక మనం ఫ్రై చేసుకున్న స్పైసెస్ ఉంటాయి కదా, ఆ స్పైసెస్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. అలానే కొన్ని వెల్లుల్లిపాయలని కూడా వేసుకోవాలి. కారపొడికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని వీటినన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా గ్రైండ్ చేసుకున్నాక దీనిలోనే మనం వేయించుకొని పెట్టుకున్న మునగాకు ఉంది కదా, ఆ మునగాకును కూడా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతే, మనకి మునగాకుతోటి కారం పొడి రెడీ అయిపోయింది. దీనిలో మనం నువ్వుల్ని కూడా యాడ్ చేసాం కదా, మునగాకు నువ్వులు 2 మన హెల్త్కి చాలా మంచిది. దీన్ని ఇడ్లీలో కానీ దోశల్లో కానీ కొంచెం ఈ కారపొడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇంట్లో ఈ విధంగా మునగాకుతోటి కారపొడిని ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.